అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెల నుండి ప్రజల్లోకి రాబోతా ఉన్నారంటూ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్, వార్తాపత్రికల్లో ఈ మధ్యన హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడో, లేదంటే ప్రజల్లో ఎందుకు తనను ఓడించారో ఆ విషయాలు తెలుసుకోవడం కోసం వస్తున్నాడు. కాస్త ఆ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వస్తున్నందుకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి ఒకసారి చూడండి చెప్తా. వాళ్ళు ఏమంటున్నారంటే, మా అన్న సింహం సింగిల్గా వస్తున్నాడు, ప్రజలు ఇన్నాళ్ళు ఈ 6 నెలల పరిపాలనకి ముగింపు పలకండి, జగనన్న వస్తున్నాడు మీకు అండగా ఉంటాడు అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటే, మరి కొంతమంది మన అన్నకి అన్యాయం జరిగింది, ఈవీఎంలు మోసం చేసి గెలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి స్వస్తి పలకండి, జగనన్నని మళ్ళీ మీ హక్కును చేర్చుకోండి అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే, జగనన్న నీ రాకకై ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి కొంతమంది ఏం టైటిల్స్, ఎన్ని ట్యాగ్ లైన్స్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని జాకీలతో పైకి లేపుతారో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. సో ఎందుకు చెప్తున్నానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఇల్లే సగం కారణం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అది చేసేస్తాడు, ఇది చేసాడు, అది చేసేసాడు, ఇది చేసాడని చెప్పి లేనిపోయిన వార్తలు సృష్టించే జగన్మోహన్ రెడ్డి ఓటమికి సగం కారణమయ్యారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాలేదు, మళ్ళీ అప్పుడే మొదలుపెట్టేసి వీళ్ళు భజన. అసలు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి ఏ నినాదాలతో వస్తున్నాడో క్లారిటీగా 2 మాటలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 6 నెలల పరిపాలన ఏదైతే కూటమి ప్రభుత్వం 6 నెలల పరిపాలన ఉందో, ఈ పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట, ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి నుంచి తొలగించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి తన యొక్క మీటింగ్లో మొన్న మాట్లాడిన అంశం ఒకటే. ఇంకొక అంశం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద, కార్యకర్తల మీద ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో వీటిలన్నిటిని ఖండించి నా పార్టీ నేను కాపాడుకోవాలి, నా ప్రజలకు నేను అండగా ఉండాలంటూ మరొక అంశానికి తెరలేపాడు. జగన్మోహన్ రెడ్డి బేసిక్ ఏంటంటే ఇది, ప్రజల్లోకి 6 నెలల పరిపాలన మీద వ్యతిరేకత వచ్చేసింది, దాన్ని నేను కాపాడతా, చేసేస్తా, రాష్ట్రానికి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్య నినాదాలతో బయటకు వస్తూ ఉన్నాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో 2019, 2024 అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు మీరు అంతకుముందు కూడా కొన్ని డ్రామాలు ప్లే చేశారు. అవి ఒకసారి చూసుకుందాం. స్టార్టింగ్లో అధికారంలో రాకముందు బాబాయ్ గొడ్డలి పోటు, అది బాగా వర్కౌట్ అయింది. బాబాయ్ గొడ్డల పోటుని గుండు పోటుగా చిత్రీకరించి ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. సో అది కాస్త అయిపోయింది. రెండవది కోడికత్తి డ్రామా, ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా వేసి ఒక దళిత యువకుడిని, శ్రీనుని అక్రమంగా అరెస్టులు చేయించి దాని మీద ఆ సింపతిని వర్కౌట్ చేసుకొని అధికారంలోకి వచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది కాస్త అయిపోయిన తర్వాత రాళ్ళ దాడి, గులకరాయి డ్రామా రీసెంట్గా మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డిని ఎవరో రాయించుకుని కొడతాయి, ఈ కన్నుకి బ్యాండేజ్ చేసుకుని మన రీసెంట్గా తిరిగిన ఎలక్షన్ టైంలో తిరిగినటువంటి సంఘటనలు మీరు చూశారు. గులకరాయి డ్రామా అది ఫెయిల్యూర్ అయింది పాపం, ఎందుకంటే ఆ విజువల్స్ అన్నీ వాస్తవాలు కాదని చెప్పి క్లారిటీ కనపడిపోయింది. సో ఇది 3 అంశాలు అయినాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఒకటే, నిన్న ఆల్రెడీ ఒక సంఘటన మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే, వాళ్ళ కార్యకర్తలే చాలామంది వ్యతిరేకించినటువంటి ఘటనలు మనకు సంభవించాయి. మాకు ఇస్తాననేటువంటి రాయితీలే, మాకు చేస్తాననేటువంటి హామీలు వెనక తెట్టేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసామంటూ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అయినట్టు కొన్ని సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, ప్రజలకు నేను అండగా ఉంటా, పార్టీ కేడర్ని బలోపేతం చేసుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన మాటల పరంగా అది ఓకే, కానీ ప్రస్తుతం ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం కాస్త కూటమి ప్రభుత్వం మీద కూడా రుద్దే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మనం చూసాం, మీకు ఆల్రెడీ ముందు కొన్ని డ్రామాలు చెప్పా, ఇందులో భాగంగా ఇది ఒక డ్రామా అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి కనుక ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తే, ప్రజలు ఎవరైనా రాయించుకొని కొట్టినా, ఎవరైనా చేటలు విసిరినా, ఎవరైనా చెంబులు విసిరినా, ఎవరైనా చీపురు కట్టలు విసిరినా, ఎవరైనా చెప్పులు విసిరినా, ఇదిగో కూటమి ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాంటెడ్గా టార్గెట్ చేసి చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలను ఎండగడుతున్నాడు కాబట్టే మోహన్ రెడ్డి చేసే ఈ పాదయాత్రకి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు కాబట్టే వీళ్ళు దాడులు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్కి శ్రీకారం చుట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రలు కానీ ఇలాంటివి కనుక ఏమైనా ప్రజల్లో తిరిగే కార్యక్రమాలు చేస్తే పొరపాటున ఎవరైనా చేసిన దాడి చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సింపతి పెరిగిపోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నట్టున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనుక ఒకసారి చూసుకుంటే నిన్ను రాయించుకొని కొట్టినా లేదంటే నీ మీద చేట చెంబు ఇసిరినా నీకు సింపతి పెరుగుద్దేమో కాస్త పక్కన పెడితే, ఎట్టి పరిస్థితుల్లో సింపతి వెనక కన్నీటి బొట్టు కూడా నీకు తెలియదు. ఎందుకంటే కనీసం నిన్ను పట్టించుకునే విధంగా రాష్ట్ర ప్రజలు లేరు. ప్రస్తుతం ఏలూరు కేడర్ ఒకసారి చూసుకోండి. ఏలూరు కేడర్లో వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయింది. కనీసం ఏలూరులో ఒక పార్టీ జెండా మోసే కార్యకర్త కూడా లేడు. రాబోయే రోజుల్లో అనేక నియోజకవర్గాల్లో కూడా ఇదే జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ టీడీపీలోకి జనసేనలోకి జంప్ అవుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. అయ్యా బాబు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మేము చేసిన తప్పులు తెలుసుకున్నాం, మాకు మీ పార్టీలో అవకాశం ఏంటంటూ చాలామంది టీడీపీలోకి జనసేనలోకి వెళ్తా ఉన్నారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పులు చేర్పులు ప్రతిదీ సర్వసాధారణం అనుకోండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన పరిపాలనకి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే, ముందు జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ క్యాడర్ను సరిగ్గా నడుపుకుంటే అది మంచి. తర్వాత నువ్వు ప్రజల్లోకి వస్తావో రావో తర్వాత చూసుకుందాం. నీ పార్టీ క్యాడర్లో ముందు నీ సభ్యుల్ని కాపాడుకో. అసలు నువ్వు రాష్ట్రంలో ఒక్కడే 175 నియోజకవర్గాలు పోటీ చేసేస్తావంటే రాబోయే రోజుల్లో. వైనాట్ 175, ఈసారి 175 సీట్లు నాయే అని చెప్పి అనేవాడు కదా. బహుశా నీ పార్టీ క్యాడర్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత 175 నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నాడని చెప్పి కొత్త వార్త ఏమైనా వినవలసి వస్తుందేమో. సో మాకైతే అర్థం కావట్లేదు. కానీ నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు అంటే సింపతిని క్రియేట్ చేసుకుంటా వస్తున్నావు అంటూ ఒక ప్రకారం అయితే, రెండోది నీ మీద దాడి జరగకపోయినా దాడి జరిగిందని చెప్పి మ్యాన్పులేట్ చేసి గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసే రకం ఇంకోటైతే, ఎటు చూసుకున్నా ప్రజలకి నువ్వు ఏదో చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను చెప్పి ప్రజలు మబ్బీ పెట్టాలని చెప్పి లేనిపోయిన హామీలు ఇవ్వడానికి ప్రయత్నించిన ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తి లేదు. నీకు అధికారం గతంలో 150, 160 సీట్లు ఇచ్చి నీకు ఈ రోజున 11 సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే, నీ పరిపాలన ఎంత బాగుందో ఒకసారి అర్థం చేసుకో. నువ్వు ప్రజలకు 5 సంవత్సరాలు ఎంత బాగా పరిపాలించో ఒకసారి అర్థం చేసుకో. రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు వచ్చేస్తే, జమిలి ఎన్నికల్లో 2020లో నేనే గెలిచేస్తా, నా పార్టీయే గెలిచేస్తుంది, మళ్ళీ అధికారం మంద అని చెప్పి నువ్వు ఎన్ని ప్రగల్భానాలు పలికినా ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజల్లో నీకు కనీసం మద్దతు కూడా లభించదు. సో ఇప్పటికైనా ప్రజల్లోకి నువ్వు రాబోతున్నావు, ఓకే. నీ పార్టీ క్యాడర్లో ఎలాంటి మా అన్న తోపు, మా అన్న ఊరుము, మా అన్న సింహం, మా అన్న రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి, ఇలాంటి డైలాగ్ వార్లు పెట్టుకున్నంత మాత్రాన అసలు నేను ప్రజలు నిన్ను ఇంకా రాబోయే రోజులు నీ మొహం కూడా చూడరు. ముందు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ క్యాడర్లకి ముందు ఒకసారి చెప్పుకో, అరే అనవసరం డైలాగులు రాసి నా పొరుగు తీమాకంటారు అని చెప్పి ముందు అది లైన్ చేసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి.